తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను చెప్పేది ఏంటి, ఈ టైం ప్రస్తుతం కొంచెం వచ్చే 2 సంవత్సరాలు కూడా మనం పీక్ వెళ్ళబోతాం. ఈ సైకిల్లో 25, 26 కూడా ఏంటి, ఎన్నో చోట్ల భూకంపాలు రావటము, అసలు ఊహించినంతగా అన్నమాట. అండ్ ఏంటి, నేచర్, అగ్ని నీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని నీరుతో మాత్రం, ఎందుకంటే విపరీతంగా ప్రకోపిస్తాయి రెండు. మనం పంచభూతాలు అంటాం కదా, ఆకాశం, నీరు, అగ్ని, పృథ్వీ, జలం, ఇవన్నీ చెప్తాం కదా పంచభూతాలని, గాలి, వీటిలో. సో ఈ రెండిట్లో అందునే చూడు, అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి, నీటితో సంబంధించినవి ఎక్కువ అవుతున్నాయి. ఈ 2 సంవత్సరాలు కూడా మనుషులందరూ కూడా ఈ పిక్నిక్లు అది వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం అయిన తర్వాత వాటర్ జోలికి వెళ్ళకపోవడం, సముద్రాల దగ్గర ఎక్కువ గడుపుతూ ఉంటారు, వెళ్ళొద్దంటారు. అస్సలు మంచిది కాదు. వచ్చే పీరియడ్లో మాత్రం ఎన్నో వాటికి ఇటువంటి దుర్ఘటనలు తక్కువ అవడం కోసం నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ధర్మంగా ఉండండి, మీరు తోటి వారికి సహాయం చేయండి. ఒకవేళ మీకు కొంచెం ఏదైనా భగవంతుడు నమ్మకం, పూజ అది ఉన్నప్పుడు రోజు పొద్దున ఒక్క నమస్కారం, ప్రపంచం అంతా చల్లగా ఉండాలని ఒక్క నమస్కారం పెట్టండి. ఇదే ఒక పెద్ద పరిహారం. తప్పకుండా ఇన్ని లక్షల మంది కనుక నమస్కారం పెడుతూ ఉంటే, భగవంతుని ప్రార్థిస్తే అది పాజిటివిటీ వెళ్తుంది కదా. ఆ పాజిటివిటీ ఎనర్జీ వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది వీటికి. అంటే ఈ 2025-26 2 సంవత్సరాలు ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఇట్లాగే ఉంటుందమ్మా. 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఏంటి, దేశాల మధ్య యుద్ధాలు, అండ్ ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఉంటాయి, ఇటలీ, జర్మనీ, అటంతా కూడా అటు కొన్ని టెర్రర్ అటాక్స్ కానీ, అలాగే ఒక చిన్న న్యూక్లియర్ యాక్సిడెంట్ లాగా అవుతుంది ఒక చోట, ఇక్కడ ఒక దేశంలో. దానివల్ల కూడా చాలా మంది జన నష్టం అవుతుంది. అండ్ ఈ భూకంపాల వల్ల కూడా మనకి హిమాలయన్ రీజియన్ లో మేజర్ ఎర్త్క్వేక్ కూడా రావచ్చు అనమాట. ఇలా ఎన్నెన్నో ఏంటంటే, ఇదండి జనాలు భయపెట్టడం కోసం కాదు నేను చెప్పేది, జాగ్రత్తగా ఉండండి. అండ్ యుఎస్ ఎకానమీ కొంచెం దెబ్బతింటుంది ఎన్నో కంట్రీస్లో అనమాట. సో మనుషులు కొంచెం ఇప్పుడు మనం కరోనా వైరస్ చూసాం, అటువంటిది ఏదో ఇంకా వేరే టైప్ ఏదో రావచ్చు. ఆల్మోస్ట్ ఒక 4 రోజుల పాటు ప్రపంచం కదలకుండా మళ్ళీ చేస్తుంది ఏదో ఒకటి. అటువంటిది కూడా ఈ 2 సంవత్సరాలు స్తంభించిపోయే ఈ 2 సంవత్సరాల్లో ఏదో టైం ఒక నెల పాటు. అందుకని ముందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి, మనుషులు ధర్మంగా ఉండటం. అప్పుడు కరోనా అప్పుడు అలా ఉంది, ఎవరేం గ్రహించారు, మళ్ళీ పరుగులు అన్యాయాలు అన్ని మళ్ళీ మామూలే. అలా కాకుండా ఉండండి. అండ్ ఉంటే నలుగురికి అది ఉపయోగపడుతుంది, మంచిది, సమాజానికి కూడా మంచిది అనమాట మనకి. ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉంటుంది, అప్పుడే ఒక్క మాట అందరూ చల్లగా ఉండాలి దండం పెట్టుకోవాలి. అది ప్రపంచం అంతా చల్లగా ఉండాలి అని పెట్టుకుంటే, ఎప్పుడు కూడా సామూహికంగా చేసే వాటికి చాలా పవర్ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ ప్రకృతిలోకి వెళితే వీళ్ళందరి ప్రార్థనలో ఆ ప్రార్థనల వల్ల, ఆ వేవ్స్ వల్ల పాజిటివిటీ వచ్చి కొంచెం తగ్గుతుంది అనమాట. ఇది తగ్గుతుంది, వీటి తీవ్రత. మామూలుగా కూడా యాక్చువల్గా భగవంతుడు ఏం చేస్తాడు, ప్రతి కాలంలో కూడా భూమి మీదకి కొంతమంది మహానుభావులు పెడతాడు. ఏంటి, ఇప్పుడు నేను అన్నానే, ఇప్పుడు టైం బాగాలేదు అని చెప్తున్నాను కదా, మనం చూస్తున్నాం కూడా కదా. అసలు కరోనా అనేది మన జీవిత కాలాల్లో ఎవరు అనుకుని ఉండరు అసలు. అంటే ఏదైనా అనారోగ్యం వస్తుందని లేకపోతే ఇలాంటివి ఉంటాయని తెలుసు కానీ పూర్తిగా స్తంభించేస్తుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ అసలు మనం తలుపు తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడలేకపోతాం, అటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు కదా. ఇంట్లో మనుషులే దూరంగా ఉండాలి. అండ్ అన్నిటికంటే దారుణం ఏంటి, సొంత తల్లిదండ్రులు, అన్నదమ్ములు పోయినప్పుడు కూడా వెళ్ళి చూసుకోవడానికి కూడా కొంతమంది లేకుండా పోయింది కదా. వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, వేరే ఊరు ప్రయాణం చేయలేక, వేరే ఉండి తండ్రిని చివరి క్షణాల్లో చూసుకోలేక హాస్పిటల్ నుంచి అటు తీసుకెళ్ళిపోయి ఎంత బాధలు పడ్డారు, ఎంత బాధలు. అదే నేను ఇలా చెప్పానే, మనుషుల్ని కలి మాయ ఎలా కప్పేస్తోందంటే, మనుషుల్ని అన్ని చూసినా ఆ రోజుల్లో అనుకున్నారు అందరూ, అమ్మో ఎప్పుడు దొరుకుతుంది బాబు, మామూలుగా ఉండడం అనేది ఇంత సంతోషంగా ఉంటుంది అనిపించింది అందరికి. ఏంటి, మామూలుగా రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగడం, రోడ్డు మీద అలా తిరగటం నిజంగా ఇంత హాయిగా కూడా ఉంటుందా అనిపించింది అప్పుడు. వెంటనే మాస్క్ తీయటమే ఒక ఆనందంగా ఉంది. అటువంటిది మనం ఇప్పుడు ఎవరన్నా గ్రహిస్తున్నారా, మళ్ళీ మొదటికొచ్చారు. అదేంటి,
ధర్మం అనేది అంత తగ్గిపోయి మనుషుల్లో ఇది ఏంటంటే ఏది ఇప్పుడు మనం మనం ఎవరు 200-300 సంవత్సరాలు ఉన్నాం కదా, మనం ఉండే 70 పోనీ 100 ఏళ్ళు బతికాం అనుకున్నా, అదృష్టం ఉంటే 100. ఇంత 100 yearsకి నీకు ఇన్ని వేల కోట్లు సంపాదించి ఈ పరుగులు ఉన్న రోజు ప్రశాంతంగా ఉండి సంతోషంగా జీవించు, నలుగురికి సహాయం చేయి, అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు మనకి. అవును కదా, అది దానికి ఆయన పట్టుకోవాలి. ఆయన భగవంతుని ఆశ్రయిస్తే నీకు ఆయన అత్యంత కరుణామయుడు అనమాట. మన అన్ని స్తోత్రాలు అదే అంటాను, ఆయన నువ్వే కరుణామయుడివి, నువ్వే దయామూర్తివి అని ఉంటామే. ఆయన పట్టుకుంటే మనకి ఆయన ఆ శక్తి ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. అసలు ఎప్పుడు ఏమవుతుంది, ఏదన్నా ఆలోచనలు అనేవి ఎలా వస్తాయి, మన పూర్వజన్మ కర్మలు బట్టే మన ఆలోచన వస్తుంది. అవునా, ఒక చెడు పని చేసేవాడికి ఇది ఎందుకు చేద్దామని వస్తుంది వాడికి ఆలోచన. ఒకే కుటుంబంలో పుట్టిన నలుగురు 4 రకాలుగా ఎందుకు పుట్టినారు, వాడు మర్డర్లు చేస్తుంటే వాడు చక్కగా చదువుకుని పైకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు, వీడు పూర్వజన్మల్లో ఏదో చేసుకున్న వాటికి వాడి మైండ్ అటే పోతుంది, ఆలోచనలు అలా పోతాయి అన్నమాట. సో ఆలోచనలు కూడా పూర్వజన్మ ప్రభావంతో మన ఆలోచన వస్తుంది, మన మంచి ఆలోచన చెడు ఆలోచన. కానీ భగవంతుడు నీకు విచక్షణ ఇచ్చాడు కదా, నీకు తెలుసు ఇది మంచిది ఇది చెడ్డది. ఈ రెండు అన్ని జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో మనిషికి ఒక్కడికి ఈ విచక్షణ ఉంది, ఇది చెడు ఇది మంచిది. మిగతా వాటన్నిటికీ ఉండదు, టైము ఆకలి ఇవన్నీ కూడా. మనకి విచక్షణ ఇచ్చాడు, ఆ విచక్షణతో మనం ఆ పని చేయకుండా ఉండాలి. అది చేయకుండా సో అందుకని ఏంటి, ఆయన్ని కనుక నమ్ముకుంటేట మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ఉంచేలాగా ప్రేరేపిస్తాడు, సక్రమమైన మార్గంలో పెట్టాడు. సో ఇందాక నేను చెప్పాను చూడండి, ఇలా భూమి మీద ఆయన ఎప్పుడూ కూడా భగవంతుడు ప్రతి కాలంలో ఒక 400 మంది మహాపురుషులు అక్కడక్కడ ఉంటారు, రకరకాల దేశాలు, ఈ భూమి ప్రదేశం మొత్తం మీద. వాళ్ళలో కొంతమంది ఏంటి, సాక్షాత్తు ఆయన అంశతో జన్మించిన వాళ్ళు, ఒక రమణ మహర్షి లాగా, మహావతార్ బాబాజీ, మనం ఇలా వింటుంటామే. వాళ్ళు ఏంటంటే ఈ సృష్టి సర్వనాశనం కాకుండా కాపాడుతూ ఉంటారు. జస్ట్ బై దేర్ మియర్ ఫిజికల్ ప్రెజెన్స్, వాళ్ళు ఈ భూమి మీద ఉండటం బట్టే, వాళ్ళు ఏమి చేయక్కర్లేదు. అంత శక్తి రూపాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ రూపం ఉండటం వల్ల ఇప్పుడు మనం ఎర్త్క్వేక్ విన్నాము, మొన్న వచ్చింది కదా ఇక్కడ మనకి హైదరాబాద్లో ఫ్యూ సెకండ్స్ అని. అదే కనుక ఫ్యూ సెకండ్స్ బదులు ఒక నిమిషం దాకా వెళ్ళింది అనుకో, ఇంక ఊహించలేం. అసలు నిమిషం అక్కర్లేదు, 20-30 సెకండ్లు వస్తేనే చాలా కష్టం. అందుట్లో మనకి ఒక 50 సంవత్సరాలకి ఇప్పటికి ఏంటి తల్లి, ఒక్కోటి 40 అంతస్తులు 50 అంతస్తులు, ఇటువంటిప్పుడు మనం ఊహించలేం కూడా ఏదైనా ఎర్త్క్వేక్ అనేది వస్తుంది. సో ఇంత నాశనం కాకుండా ఈ మహానుభావులు ఏం చేస్తుంటారంటే తగ్గిస్తారు, కాస్త కాపాడుతూ వాళ్ళకున్న సాధనతో వాళ్ళు తగ్గిస్తారు. వాళ్ళు ప్రతి కాలంలో ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఏదో రూపంలో మన మధ్య ఉంటారు. కానీ ఒకప్పుడు ఏంటి, ఒక 50-60 సంవత్సరాల క్రితం అయితే అటువంటి వాళ్ళకి సమాజం అలా ఉండేది కాబట్టి వాళ్ళలో కొంతమంది బయట మనకు కనపడేవారు, వాళ్ళు మనం కొలుచుకోవటం, నమస్కారం పెట్టుకోవటం అలా చూసిండేది. ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్ వచ్చేసి ఇది వచ్చేసేస్తే ఇప్పుడు వాళ్ళకి దీంట్లోకి రావాలంటే కూడా భయం వాళ్ళకి. సో ఉంటారు, భౌతిక రూపంలో మన మధ్య ఉన్నారు రకరకాల ప్రదేశాల్లో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, లేకపోతే చెన్నై, ఇంకో ఏదో మహారాష్ట్ర, అమెరికా, రకరకాల దేశాల్లో ఈ భౌగోళిక భూమి మొత్తం మీద అక్కడ ఇలా ఉంటారు. అండ్ వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉంటారు, మెసేజెస్ ఎవరికి వాళ్ళకి పెడుతూనే ఉంటాయి. అందరూ గురువులు అంటాం మనం, అలా అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా తీవ్రతలు ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం ఉపశమనం తగ్గిస్తారు. భగవంతుడు ఇంత పాజిటివ్ ఏంటంటే, మనం 5120లోనే ఉన్నాం. ఇందాక ఏమనుకున్నాం, కలియుగం 4,32,000 సంవత్సరాలు, ఎక్కడ 10,000 కూడా అవ్వలేదు, జస్ట్ 10,000 కూడా అవ్వలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది. సో ఇప్పుడే సర్వనాశానికి దారి తీయకూడదు కదా, మరి అంత సర్వనాశనం అప్పుడే రాకూడదు, సస్టైన్ అవ్వాలి కదా. అందుకని బట్ ఒక టఫ్ పీరియడ్ నడుస్తుంది. అప్పుడు వీళ్ళు ఏంటంటే కాస్త ఉపశమనం అలా కలిగిస్తూ, ఇప్పుడు నేను చెప్పాలంటే ఏంటి, వీళ్ళలో కొంతమంది ఎంతో గొప్ప జ్ఞానం కలిగి నలుగురికి మంచి బోధించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సంగీతంతో పాజిటివిటీ తీసుకొస్తారు. ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి అలా వచ్చిన ఆవిడే ఒక మహానుభావురాలు, ఎందుకంటే సంగీతానికి ఎంత పవర్ ఉంటుందంటే, సంగీతం అంటే వాయిస్ వైబ్రేషన్ కదమ్మా, ఆ సంగీత తరంగాలప్పుడు ఈ తరంగాలతో ఏమవుతుంది, ఈ నెగిటివ్ తరంగాలన్నీ
పోతాయి అనమాట, ఆఫ్సెట్ అవుతాయి బాగా, నెగిటివిటీ అనేది పెరిగి- ఆఫ్సెట్ అవుతుంది. అందుకని భగవంతుడు అలా ఈ కాలాల్లో ఆ కాలాల్లో సృష్టించిన వాళ్ళల్లో ఆవిడ ఒకరు. ఇందాక నేను చెప్పాను 400 మహాన్ వాళ్ళకి లోకం పట్టదు, డబ్బు ఏమీ పట్టదు. భగవంతుడి పరంగా వస్తారు. మన అదృష్టం ఉంటే మనం కూడా ఆ కాలంలో ఉన్న గ్రహించగలుగుతాం. సో ఇప్పుడు కూడా అలా మన మధ్య అతి సామాన్యమైన ఉద్యోగాలు చేస్తూ సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళల్లో కొంతమంది వీళ్ళు ఉన్నారు. ఓకే, ఈ 400 మంది. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు అనేది మనకి తెలియదు, బయటికి వాళ్ళు కనపడరు, గుర్తించలేం. ఎందుకు? అతి సామాన్యంగా ఉంటారు. ఎవరికో ఒకరికి ఏంటి, అవతల వాళ్ళకి కూడా ఎంతో గొప్ప సంస్కారం ఉండి, గొప్ప సంస్కారం అంటే నేను అందరికీ చెప్తాను, కానీ మీకు చాలా సంస్కారం అంటే ఎంతో భక్తి ఉండాలి, నేను రోజు పొద్దున సాయంత్రం గుడికి వెళ్ళిపోతానండి, రేపు పూజలు చేస్తానండి, అవన్నీ కాదు. సంస్కారం అనేది ధర్మం బట్టే వస్తుంది. బాగా నువ్వు ధర్మం పట్టుకుని, ధర్మం అంటే అవతల మనిషి కష్టం ఎక్కడన్నా చిన్న సహాయం చేద్దామని, చిన్న మంచి మాటలు చేద్దాం, మంచి పని చేద్దాం, మంచి ఆలోచనలో ఉంటామే మనం. అలా ఉన్న వాళ్ళు గ్రహించగలుగుతారు, వాళ్ళకి తెలుస్తుంది. ఈ మనిషిని చూడగానే బహుశా ఈ మనిషి ఎవరో మహానుభావుడు, చూడ్డానికి అత్సామాన్యంగా ఎందుకుంటారు ఈ రోజుల్లో? ఒక 50 సంవత్సరాల కాలానికి కుదిరింది. ఈ రోజుల్లో కనుక నీకు అటువంటి ఉన్నాడని తెలిస్తే ఊరుకుంటారు జనం, అన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చేస్తారు, అంటే మొత్తం వచ్చి మూగిపోతారు. అసలు ఆయనకి ఆ ప్రశాంతత ఉండదు. ఆయన వచ్చింది పర్పస్ సర్వ్. వాళ్ళు వచ్చింది పర్పస్ ఎందుకు? వాళ్ళు వీళ్ళలో ఒక్కొక్కళ్ళు 70-80 సంవత్సరాలు ఉంటారు, ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతారు. వీళ్ళున్న పర్పస్ ఏమిటి? అన్ని సక్రమంగా జరిగేలాగా ఉండడం, చూడడం కోసం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను నీకు అక్కడ ఎర్త్క్వేక్ మొన్న వచ్చింది, ఎంత 3.4 ఎంతో వచ్చింది సంథింగ్. అదే 3.4 వచ్చింది. అదే కనుక 6, 7 వెళుతుంది. ఎర్త్క్వేక్ ఎనర్జీ అదేంటంటే ఆ ఎర్త్క్వేక్స్ అన్నప్పుడు ఎనర్జీ వస్తుంది పైకి. ఆ ఎనర్జీ పైకి వచ్చినప్పుడు ఇదంతా కదులుతాయి, ప్లేట్స్ అంటాం కింద లోపల. సైంటిఫిక్ గా చెప్తే ఆ ప్లేట్స్ కదిలినప్పుడు ఎనర్జీ ఇలా పైకి వచ్చి ఆ మొత్తం భూమిని ఇలా తంతుంది అనమాట ఎనర్జీ. అక్కడతో భూమి అంతా ఇలా ఒక్కసారి కదులుతుంది, మొత్తం నీకు కంపిస్తుంది అంటామే. ఈ ఎనర్జీని ఈ మహానుభావాలు ఏంటి చేస్తారు, ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళ తల్లి. ఆయన ఇట్లా కళ్ళు మూసుకుని తెలుస్తుంది ఆయనకి ఇంకో పావు గంటలో అక్కడ కంపనం జరుగుతున్నాయి, ఒక చోట అడ్జస్ట్మెంట్ వైబ్రేషన్స్ అని. ఈయన కేవలం సంకల్పంతో ఆయన దగ్గర మంచినీళ్ళ గ్లాస్ పెట్టుకుని నీళ్ళు ఇలా అంటారు, అక్కడితో అది 6.5 ఉండేది కాస్త ఆ కంపలు అలా దగ్గర 3.5 కడతాయి. అంత శక్తివంతులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారు. కాబట్టి ఈ మాత్రం ఇలా ఉంది. లేకపోతే నీకు మొన్న వచ్చిన ఎర్త్క్వేక్ చూసాము, అదే కనుక ఇంకో 6, 7 వచ్చింటే ఎంత విలయం అయ్యి ఉండేదమ్మా, ఊహించలేం. అన్నిటికంటే ఏమిటి తెలుసా, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళకి అక్కడ దగ్గరలో ఏమన్నా డ్యామ్ ఉందనుకో, ఓకే, ఈ భూకంపంలో ఇంత హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతే ఆ డ్యామ్ బ్రేక్ అవుతుంది, వరదలు వచ్చేస్తాయి. డ్యామ్ అయితే మొత్తం వాటర్ ఫ్లో వెళ్ళిపోయి అవతల స్ట్రీమ్కి వెళ్ళిపోయి కొన్ని వేల ఊళ్ళని మునిగిపోతాయి, కొన్ని వేల ఊళ్ళు మునిగిపోతాయి. సో మొన్న ఆ రోజు రాత్రి వచ్చినప్పుడు ఒక మహానుభావుడు నాన్నను తగ్గించాడు. అలా ఈ 2-3 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు ఈ టైంలో ఇటువంటి మహానుభావులు అక్కడక్కడ ఉండి ఆ తీవ్రతను తగ్గిస్తారు వాళ్ళు. ఇప్పుడు వచ్చే తుఫాన్ వస్తుంది, ప్రచండమైన వేగంతో వచ్చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు యాక్చువల్లీ ఈ డిసెంబర్లోనే చాలా తీవ్రమైన తుఫాన్ నెల్లూరు ఆ కోస్ట్ రావాల్సింది ఒకటి ఉంది, ఇటు కోస్ట్ అంటే మనకి చెన్నై నెల్లూరు కోస్ట్, దాన్ని ఒక మహానుభావుడు చాలా తగ్గిస్తున్నాడు దాన్ని. లేకపోతే విపరీతమైన కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యేంత తీవ్రమైన రావాల్సింది నేచర్లో అటువంటివి. ఇవి ఇలా వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ సామాన్యులు అందరూ ఏంటంటే మీరు ధర్మంగా ఉండండి, కాస్త మంచి పనులు చేస్తూ ఉండండి, అది కాపాడినట్టు ఏది కాపాడు. అండ్ అసలు భగవంతుడు ఆయనే చెప్తాడు, కలియుగానికి ఏంటిట, ద్వాపరయుగంలో యజ్ఞయాగాదులకి, త్రేతాయుగంలో తపస్సుకి ఇచ్చేంతటి ఫలితము కేవలం నా నామస్మరణకే ఇస్తానంటాడు. ఒక్కసారి గోవిందా అని ధర్మం ఉండండి, నేను అంత ఫలితం మీకు ఇస్తాను అంటాడు. బికాజ్ మనకు ఆయనకు తెలుసు ఏంటంటే ఈ కలియుగంలో వీళ్ళకి అసలు టైం ఉండదు ఏ పని చేయడానికి, ఏ ఆలోచనకి కూడా అని చెప్పి. మనకున్న వీక్నెసెస్ అన్నీ ఆయనకు తెలుసు. పాపం ఎంత కష్టాలు పడతారో వీళ్ళని
ఇది ఏం చేయక్కర్లేదు, నేను ఒకసారి తలుచుకోండి చాలు, నన్ను ధర్మంగా ఉండండి. అన్నిటికంటే నేను ప్రతిసారి చెప్తాను తను, నేనే కాదు మనకు తెలిసిన ధర్మబద్ధంగా మహానుభావులు అందరూ ఈరోజు చెప్తున్నది ధర్మంగా ఉండండి నాయన, ధర్మంగా ఉండండి. మనం అనుకుంటాం, మనమే కాదు మన దగ్గర ఉన్న మనందరం ఏమనుకుంటాం అంటే సనాతన ధర్మం, ఇంతమంది యజ్ఞాలు చేస్తున్నారు, వేద పండితులు చేస్తున్నారు, ఘనాపటిలు పీఠాధిపతులు చేస్తున్నారా, ఇంతటి మహానుభావాలు వేరే దేశాల్లో ఉండటం కూడా నేను చేశాను. ఒక అమెరికాలో ఒక అమెరికన్స్ అయ్యుండి వేరే పుట్టి కూడా, ఓకే మనం అనుకుంటాం ఇండియన్స్ అని ఇట్లానే కాకుండా అమెరికన్స్ అయ్యుండి, నేను ఒకసారి హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు చూశాను, ఒక ప్రొఫెసర్ అక్కడ, ఆయన ఒక స్కూల్ ఆఫ్ డివినిటీ అని ఉంటుంది, దాంట్లో డైరెక్టర్ అమ్మా. అండ్ ఆయన అసలు ఇన్ఫాక్ట్ ఒక పెద్ద క్యాథలిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన, అసలు వేరే మతంలో ఉన్నవాడు ఆయన ఎంత ధర్మంగా ఉంటాడు ఆ మనిషి, అతి అతి అన్ని మతాలను ఒకలా చూస్తూ ధర్మంగా ఉంటాడు. అది ఎంతో కాపాడి ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ ఎంత పేరు వచ్చింది అక్కడ, ఎంత కొంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇలా రకరకాల ప్రదేశాల్లో ఉండి కాపాడుతూ ఉంటారు మన అనమాట. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశ్వర. నమో వెంకటేశ్వర.